రంగారెడ్డి జిల్లా షాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సమస్త పూర్వ విద్యార్థుల సందడి కార్యక్రమం ఘనంగా జరిగింది. 1975 నుంచి 2025 వరకు చదువుకున్న దాదాపు 3000 మంది పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరి పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చేరిన పూర్వ విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండగ వాతావరణాన్ని తలపించింది. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలు కప్పి మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. దేశ విదేశాల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ పాత స్నేహితులను కలుసుకొని మురిసిపోయారు. జనరల్గా రీయూనియన్ అంటే ఒక బ్యాచ్ అంటే గ్యాదర్ కావడమే పెద్ద ఛాలెంజ్. అలాంటిది ఇంతమంది ఇన్ని బ్యాచెస్ 60+ బ్యాచెస్ గ్యాదర్ కావడం అనేది అందరూ ఓపికగా అంటే ఒక ఈగర్గా వెయిట్ చేసి ఒక ఫెస్టివల్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అనే ఉత్సాహంగా రావడం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఏంటంటే మళ్ళీ ఒకటి అంటే అన్ని మెమోరీస్ తోటి ఒక యూనిటీ అనేది అంటే ఫ్యూచర్లో మంచి చెడు అన్ని కార్యక్రమాలకి అందరికీ అంటే ఒక మళ్ళీ ఒక కనెక్ట్ అనేది ఒకటి అంటే కనెక్ట్ అయ్యే అవకాశం ఇక్కడ ఉందని చెప్పేసి తెలియజేస్తాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ జరుగుతున్నాం, చాలా ఆనందంగా ఉంది. 50 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఈరోజు రావడతారు. 4 తరాల స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక తాతమ్మ వచ్చింది, అమ్మమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది, వాళ్ళ కూతురు వచ్చారు. ఆ నలుగురు ఇక్కడ స్కూల్ విద్యార్థులు ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతిరోజు ఇంట్లో ఉన్న నలుగురితోనే కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనము. అయినా కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీ. సుమారు మేము అనుకున్నాం 2000 మంది పబ్లిక్ వస్తారనుకున్నాం విద్యార్థులు. ఈరోజు 2000 దాటిపోయి 2500 మంది పబ్లిక్ ఇక్కడ వచ్చినందుకు ఈ షాబాద్ పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఈ షాబాద్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 99-2000లో 10th చదివాను నేను ఇక్కడ. అయితే ఈ ఒక 74-75 బ్యాచ్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడికి అందరూ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. దీంట్లో మా సీనియర్స్, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. ఇక్కడ అందరినీ ఈ షాబాద్ విలేజ్లో చదువుకున్న వాళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం నా భూతో నా భవిష్యత్తు. అసలు దీనికి ఒక పేరంటూ వెతికితే మాత్రం ఎక్సలెంట్ అమేజింగ్ ప్రోగ్రామ్. నేను షాబాద్ 99-2000 10th క్లాస్ బ్యాచ్. ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసింది కొండ విజయన్న గారికి చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడ చాలా మా అక్కలు, చెల్లెండ్లు అందరం ఒకటే వేదిక మీద కలుసుకోవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చాలా అందరికీ ధన్యవాదాలు. అండ్ విజయన్న, ప్రవీణన్న గారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళకి సహకరించిన వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. మనం చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకుంటేనే చాలా భయపడతాము, ఎన్ని రోజులు నిద్రలు ఉండయి. అలాంటిది ఇంత 75 నుంచి 2006 వరకు బ్యాచ్ని కోఆర్డినేట్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. మేము ఆ బ్యాచ్లలో మేము ఒకరము ఉండడము చాలా గొప్ప విషయము. నేను ఈ షాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 4 సంవత్సరాలు అంటే 94 నుంచి 98 వరకు పనిచేశాను. నా టోటల్ సర్వీస్ వచ్చేసి 37 ఇయర్స్. కాకపోతే నా రిమార్కబుల్ సర్వీసెస్ అంతా కూడా ఇక్కడ షాబాద్ స్కూల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. మా పర్సనల్ లైఫ్, నా ప్రొఫెషనల్ లైఫ్ నేను చాలా ఎదిగింది ఈ స్కూల్ నుంచే అని చెప్పగలుగుతాను. అయితే చరిత్రలో మనం కని విని ఎరగని ఒక అపూర్వ అద్వితీయ ఘట్టం ఇది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న కొండా విజయ్ కుమార్ గారికి మాత్రం మేము చాలా ప్రివిలేజ్, మేము మా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాము.